మంచి వాసన వస్తుంది. ఏ వాసన వస్తుంది రోయ్? ఇప్పపూ సారా వాసన. ఎప్పకు సారా వాసన కూడా గురించి తెలుసు. వాసన కూడా తెలుసు అంటో నీకు? అసలు నువ్వు మా వంశం గురించి ఏమనుకుంటున్నావు? ఏంద్రో నీ వంశము? అసలు మా తాత ఎక్కడ పుట్టాడో తెలుసారా? ఎక్కడ పుట్టాడో చెప్పురా. సారా కొట్టంలో. అమ్మో. మరి మా నాన్న ఎక్కడ పుట్టాడో తెలుసారా? ఎక్కడ పుట్టాడు రోయ్? సారా బుట్టలో. అబ్బో. మరి నేను ఎక్కడ పుట్టానో తెలుసారా? ఎక్కడ పుట్టావు రోయ్? సారా గొట్టంలో. అమ్మో. అరే సమయం ఏదిరా రాయా? మొత్తానికి నేను తాగిపోతే వంశం ఒప్పుకున్నావురా. శబాసురా శబాస్. కానీ సారా గురించేనా? కళ్ళు విస్కీ బ్రాండీ గురించి ఏమైనా తెలుసాడో నీకు? ఒరే ఎరిరాయా, నువ్వు గనక నాతో అడిగేసి సిన్నేస్తానంటే కళ్ళు గురించి, సారా గురించి, బ్రాండీ గురించి, అన్నిటి గురించి చెప్తాను. అడుగు చెప్తా. కళ్యాణ వేదిక ఏందిరా రామయ్య? సారాయి దాగినోడు స్వర్గలోహం వెళ్తాడన్నావు, బ్రాండీ దాగినోడు బ్రహ్మలోహం వెళ్తాడన్నావు. అవునరా? బాగానే ఉంది గానీ మరి ఏమి తాగనోడు ఎక్కడికి వెళ్తాడు రోయ్? ఒరే ఏరి రామయ్య, ఏమి తాగనోడు యమలోకం పోగా కళ్ళు పాటే కళ్యాణ వేదిక కళ్ళు పాటే ఏంద్రా మళ్ళీ గోల పడ్డా? లేరా ఆవుల మంద పోతుంది, అడిగి మీద పడతాయి. లేరా లే ఫుల్లు శివాలంటే లేరా? అబ్బా ఆగురా, ఇక్కడి నుంచి చుట్టయింది ఒక్క అడుగు కూడా వేసేది లేదురా. ఏందిరా సామయ్య నువ్వు అనేది? అవునరా. ఏమంటున్నావురా నాయన? చుట్టయిందే, ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా కదిలేదు లేదురా. ఏంద్రో సామయ్య, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఒరే రాయా, ఏంద్రా సామయ్య? రారా ఇద్దరం కలిసి మందేసి పోదాం. బాగానే ఉన్నారే ఇద్దరం కాదురా, మూడో మనిషి కూడా ఉంటే ఇంకా బాగుంటుందిరా. అయితే మూడో మనిషిని పిలువురా తొందరగా. ఆగిరా, తొందర పడమా, పిత్తగా నాగు. బాబు గారు, బాబు గారు. గోపాయ బాబు గారు ఎందుకురా? ఎందుకేంద్రా, ఆయనతో పాటు ఆయన కూడా ఒక్కేసుకుంటారా? ఒరే వద్దురా, గోపాయ బాబు గారిని పిలవమాకురా. నీ తెలియదు, ఊరుకో. బాబు గారు, గోపాయ బాబు గారు. వద్దురా, గోపాయ బాబు గారిని పిలవమాకురా. వద్దురా, వద్దు. కాకపోతే ఒక్కేసుకుంటాడంట, ఒక్కేసుకుంది రాడా సాయ
ఒరే గోపాయి బాబు గారికి తెలిస్తే చంపేస్తాడు రా. లేకపోతే ఆవిడ గురించి వాగుతామడ్రు ఎప్పుడైనా. నేనెప్పుడు ఆగానురా? ఒరే ఏమిరా సమయ ఇందారు దాకా నువ్వే గారా వాగింది. సారాయి తాగినోడు స్వర్గానికి పోతాడు, బ్రాంతి తాగినోడు బ్రహ్మలోకం పోతాడు, నారాయణతోడు ఏమి తాగినోడు యమలోకానికి పోతాడని నువ్వే గారా ఇందారు దాకా సింగేసింది. ఇదన్నీ సంగతి. ఇప్పుడు దాకా సారాయి తాగినోడు స్వర్గలోకం వెళ్తాడు, బ్రాంతి తాగినోడు బ్రహ్మలోకం వెళ్తాడు, ఏమీ తాగినోడు యమలోకం వెళ్తాడని వాగింది వాడు మళ్ళీ తిప్పి నా మీద పడుతుంది. నోరున్నోడిదే ఊరప్ప చెప్పమన్నట్టు ఇదన్నీ సంగతి. ఆవుల పాత్ర బారా రారా బాబాయ్ బాబా గారు వచ్చాడు చంపేస్తాడు బారు. నీ కోడలు ఏం చేస్తుందో చూసినవా? ఏం చేస్తుంది? ఏం చేస్తుందా? దానాలు ధర్మాలంటూ ఉన్నదంతా ఆ పాలేరు వరకు తోసి పెడుతుంది.
ఆ. అది బాగలేదని పడుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవడు చేస్తాడు? దాని పొంద దాని బాగా పొందరా మొత్తం లేదు దాని మీద ఇసుపడతాడు. నేనేం చెప్పినా నమ్మోరే. ఇది చూపిస్తా. స్వామి వెంకటేశ్వర, మా వారినందరినీ చల్లగా కాపాడు. తిరుపతి వెంకటేశ్వర పురిమి వరముల సురియుమయ్యా.
రామయ్య, ఇదేనా రావటం? ఇదేనా తల్లి, ఇదే రాఘవ తల్లి. రామయ్య, అమ్మగారు మన్య భూముల్లో మన వారంతా కుశలమే కదా? కుశలమే అమ్మగారు, కుశలమే. మన ఆవులకు కడుపు నిండా మేత దొరుకుతుందా? మేత దొరుకుతుంది తల్లి, బిర్రుగా దొరుకుతుంది తల్లి, బిర్రులు వేస్తున్నాయి. రామయ్య, మర్చిపోయాను, మన జన్నెగోవు ఎలా ఉంది? బాగుంది అమ్మగారు, మన జన్నెగోవు కోడుదుండి పెట్టింది అమ్మగారు. కోడుదుండి పెట్టిందా? అప్పుడప్పుడు రామయ్య, ఎంత శుభవార్త తీసుకొచ్చావు రామయ్య. ఏమి చిన్నవాళ్ళు? రామయ్య, మరి ఇంత మంచి శుభవార్త తెచ్చావు కదా? రామయ్య, ఈ హారం తీసుకొని మీ ఊరిలో పండుగ చేసుకో. రామయ్య, ఎందుకలా భయపడుతున్నావు? ఇది మా పుట్టింటి వారు పెట్టిన నగ. తీసుకో రామయ్య, తీసుకో రామయ్య. మీ ఊరిలో అందరూ పండుగ చేసుకోండి. మంచి శుభవార్త తెచ్చావు కదా? రామయ్య, ఇక్కడే కూర్చో, జున్ను పాలు కాసుకొని తీసుకొస్తాను. అమ్మగారు ఇలా ఎవరి భాగం చూశాను కానీ ఎంతమ్మ తల్లి నాకు ఈ హారం ఇచ్చింది. హారం తీసుకెళ్ళి ఊగే పెట్టుకున్నాడు అత్తయ్య. ఏ పని మీద వచ్చావురా? ఏ పని మీద వచ్చావురా నువ్వు? నేను అత్తయ్య వేసుకొచ్చిండు అత్తయ్య, జున్ను వాళ్ళు వేసుకొచ్చిండు. నీ కోడలు ఏం చేసిందో చూసినావు అత్తయ్య? చూసినావా? అరే ఏమి వెనక పెట్టుకున్నావు? దానాలు ధర్మాలు చేస్తూ దానాలు ధర్మాలు చేసుకుంటే ఇల్లు మొత్తం వానిల్లు మనిల్లు అంట, ఇంకా పుట్టిల్లు అంట. దేశకొచ్చింది మొత్తం దేశపోయి
పాలేరోడికెత్తుంది. నువ్వు చెబితే అన్నావు, నా మాట అన్నావు. నీ కళ్ళతో చూస్తే కానీ వెళ్ళలేదు. అక్క దాన ధర్మాలు చేయడం కదా ఏం చేయాలంట ఏం చేయాలంట వాతలు పెడదాం అత్త, వాతలు పెడదాం, కిరసనాలు పెట్టి తగల పెడదాం అత్త. ఏం దగ్గర అత్తయ్య నీకు తెలవదులే. తీసి పక్కకేద్దాం. ఏం చేద్దాం అంటే చేతులకు వాకలు పెడదాం అత్తయ్య. నువ్వు ఇంట్లో ఉండడానికి లేదు, బయటకు వెళ్ళిపోతావు. ఏమి చేసిందనమ్మా? నా బిడ్డని ఇలా దారుణంగా కొడుతున్నారు. ఏం చేసిందని కూతురుగా? ఏమి చేసావు తల్లి? అంత తప్పులు ఏమి చేసావు తల్లి? రామయ్య చున్ను పాలు తీసుకొని వచ్చాడు. తెచ్చండు. ఆ సంతోష సమయంలో మీరు నాకు చిన్ననాడు చేయించింది అలాగే చేసి బహుమతిగా ఇచ్చాను నాన్న. ఇంతలో అత్తయ్య మాకు తెలియకుండా దాన ధర్మాలు చేస్తావా? అది మందేనమ్మా కదా, నగ మందేనమ్మా తల్లి. దానాలు ధర్మాలంటూ ఎక్కమ్మా ఏమి చేసిందని అలా దారుణంగా కొడుతున్నావు? దానాలు ధర్మాలంటూ నగలు నాటాలు మొత్తం తోసి పెడుతుంటే రావానికి బాగా రావానికి చూస్తా ఊరుకోమంటావా? చిన్నతనం నుండి జీవితంలో దాన ధర్మాలు చేయటం అలవాటే కదా, ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా. అందుకేనా 1కి 10 సార్లు నా ఇంటి చుట్టూ తిరిగి నీ ఇంటి చేసుకుంది. ఒకసారికి 10 సార్లు తిరగబట్టే కదా పాలేర్లు పెట్టి ఇంటికాడ పాలేర్లు పెట్టి మెడనెత్తి నెట్టినట్టు కదా. అదే పని నేను చేస్తే ఎక్కడమ్మా కొట్టావా? మా ఇంటి విషయాలు ఇలాంటి విషయాలు ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. గోరంతలు కొండంతలు చేసుకొని సంసారం మీద నేర్చుకుంటామా నాన్న? అయినా ఇవి మా కుటుంబ విషయాలు, మీరు ఇందులో జోక్యం చేసుకోరు. మీరు వెళ్ళవచ్చు. ఏమన్నావు తల్లి? నేను ఎవరైనా? ఇది నీ కుటుంబ విషయమా? ఎంత బాగా చెప్పావమ్మా. ఈ చేతులతో అల్లారు నేను పరాయవాడనైపోయానా తల్లి? నీవు చిన్నప్పుడు బడికి వెళ్తాను నాన్న అంటే ఏ చిన్నారి నా చిన్నారి పాదాలు ఎక్కడ కట్టిపోతాయోనని ఆ బడినే మన ఇంటి పక్కన కట్టించానమ్మా. మరి ఒకనాడు గుడికి వెళ్తాను నాన్న అంటే ఏ పాపిష్టికలైనా నా మన ఇంటి ముందు కట్టించానమ్మా. అందుకు నేను మన రెండు కుటుంబాల మధ్య ఇంకా దూరం పెరిగిందని నాన్న. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. కానీ నీవు ఇక్కడ పడుతున్న బాధలు మీ అమ్మకు చెప్పదు నాన్న, అమ్మకి చెప్పు. అలాగేనమ్మా, చెప్పనులేమ్మా. చెప్పినా నేను దూరం చేసుకోలేదు తల్లి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. కొంచెం వెళ్ళండి నాన్న.
నాకు అక్కరలేదు తల్లి, నా కడుపు నిండింది తల్లి, నా కడుపు నిండింది. నాకు అక్కరలేదమ్మా. ఇదిగోనమ్మా, మీ అమ్మ నీ కోసం పూల పళ్ళ పంపించింది. అమ్మా, ఏమిటమ్మా అది చెప్పమ్మా తల్లి. అల్లారు ముందుగా పెంచుకున్నారు కదా నాన్న, ఈ కష్టాలు మీరు చూడలేరు నాన్న. అందుకే నన్ను చూడడానికి ఇంకెప్పటికీ రావద్దు. తండ్రి, మాకు ఎన్ని కష్టాలు కలిగించావయ్యా. కబురు పంపించావా? నేను పంపలేదత్తయ్యా. నిజముగా నాకేమీ తెలియదత్తయ్యా, నేను పంపించలేదత్తయ్యా.
బావగారు. ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు బావగారు, ఏం లేదు. ఆ కన్నీరేంటమ్మా? అమ్మా నాన్న గుర్తుకొచ్చాను అంతే బాబా. అబ్బాయి కూడా ఇంటి దగ్గర లేడు కదా, 4 రోజులు పోయి మీ అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నావు. వద్దులే బాబా, వాళ్ళే వస్తారులే బాబా. లేదమ్మా, నేను రాష్ట్రంలో చెప్పట్లేదు. లేదు, అమ్మా! ఏమీ లేదు బాబా, ఏమీ. చెప్పకపోతే నా మీద ఒట్టే. ఏంటమ్మా నా చేతులు అలా కాదు. ఏంటమ్మా? ఏం జరిగింది? ఎవరు ఇంత దుర్మార్గం? ఎవరు ఇంత దుర్మార్గం చేశారమ్మా? అమ్మా! చెప్పకపోతే ఈ పావ నీతో ఎప్పటికీ అంత మాట అనొద్దు బాబా, అంత మాట. మధురమైన ఎటుల భరించువో తల్లి. ఎవరమ్మా? ఎవరు చేశారమ్మా అంత ఘోరమైన పని? చెప్పమ్మా, చెప్పకపోతే ఈ పాము నీతో ఎప్పుడు అంత మాట అనొద్దు బాబా. బాబా, మన చెల్లి అవ కోడి తుడున పెట్టిందని రామయ్య చిన్న పోలు తీసుకొచ్చాడు బాబు. ఆ సంతోష సమయంలో నా మెడలో ఉన్న హారం తీసి బహుమతిగా ఇచ్చాను బాబా. ఇంతలో అత్తయ్య అక్కయ్య వచ్చి మాకు తెలియకుండా దాని ధర్మాలు చేస్తావా అని చంద్ర! అమ్మా! వద్దు బావగారు, పిలవద్దు, వద్దు బావగారు. చంద్ర! ఏం చేసిందమ్మా? ఏం చేస్తుందో ఏం చేసిందమ్మా? ఆ తిరుపతమ్మ చేతులు ఎలా కలిసినావు? చూస్తా ఊరుకోమంటావా? అమ్మా, దానాలు ధర్మాలు ఆ తిరుపతమ్మ చిన్ననాటి నుండే అలవాటు మీకు తెలిసే కదా. అయినంత మాత్రాన ఆ చేతులు అలా కాపడానికి నీకు అసలు మనిషిలా ఒప్పిందమ్మా. మీరు చేసే రాక్షసులా మీ గారికి ఆ రాక్షసులు ఉన్నాయి. ఏమండోయ్? ఇది ఆడవాళ్ళ విషయం నీకెందుకులే ఇట్లా చేసిన పనేనే, ఇది చేసిన పనేనే. ఈ సంసారం ఇలా తగలబడి చెప్పి ఆ తిరుపతమ్మ ఎలా చేసింది. తిరుపతి లేనిపోయినని చెప్పి నా కొడుకు తాత మమ్మల్ని చెప్తావు. లేదు, చూడని సంగతిగా నేనేమీ చెప్పలేదన్నయ్య, నేనేమీ చెప్పలేదన్నయ్య. చెప్పబోతే మా మల్ల మమ్మల్ని తిడతాడే. చంద్ర, నీ నిన్నగాళ్ళు కానీ అన్నయ్య సంగతి చూద్దాం. చెప్తాను వస్తాయా? సరే అత్తయ్యా.
ఏమి నా భక్తురాలు కష్టములలో కూడా నన్నే ధ్యానించుతున్నది. ఈమె భక్తిని ఏమనువాడు? అత్తగారు కొట్టుచూ తిట్టుచూ తోటి కోడలు చేయని చేదరించుకొనుతున్నా నన్నే మగజానిస్తున్నది నాను భక్తురాలు తిరుపతమ్మ. తిరుపతమ్మ, అత్తా తోటి కోడళ్ళ వేధింపులు కలిసిపోతున్నా తల్లి. కారాల బిడ్డకు కల్పించినారు చక్కరి రాకాశిమోగా వారల కర్మ మెరుంగక కట్టుకొని పాప కర్మముల మూట తిరుపతమ్మ, కారణ జన్మంలో కలిగడు కష్టంలో అనుభవింపక తప్పదు కదా. చింతింపక ఊరడిల్లుము, కొలది కాలం నాకు మోక్షము కలుగు. భయము చెందకు కలుగు మోక్షము కారణమున కష్టముల పూర్వములను భయము చెందకు కలుగు మోక్షము. ఆయన కొలుపుతున్నారు. ఎంత ప్రశాంతంగా ఉంది. నాటుచుండే ఆ
కనుక తాము ఏమి తీర్చమని వేతులను ఆకించగలరా? నా దేహం వణుకుతున్నది, నా నోట మాట రాకున్నది. చెల్లయ్యో చెల్లయ్యో మాయయో తెలియనైతే కలమేరి నడచునో ఎవరు ఎవరో రామయ్య సోమయ్య నా తిరుపతమ్మను చూడవలేను. నేను ఇంటికి వెళ్తున్నాను. నాన్న అన్నయ్య వచ్చి గోపయ్య ఏడి అని అడిగితే ఇంటికి వెళ్ళాడని చెప్పండి. రామయ్య సోమయ్య నన్ను జాగ్రత్తగా చూసుకోండి. అత్తయ్య ఒళ్ళంతా పులిసిందంట అత్తయ్యో. అత్తయ్య చెప్పత్తయ్య. నువ్వు చూడత్తయ్య. ఇదే రోగం అత్తయ్య. అదే ఇది ఇంట్లో ఉంటే మొత్తానికి కొత్త అత్తయ్యో. ఏదో పోయి ఊరు పోయి చేసేద్దాం బా. అత్తయ్య వేసుకో తాగత్తయ్య.
నాయనా గోపయ్య, నీవు ఇక్కడ హాయిగా నిద్రించుతున్నావా? అక్కడ నీ భార్య తిరుగుతామా దీర్ఘ వ్యాధి చేత మున్నేరు నది కొట్టిన పశువుల పాకులో పడి ఉన్నది. వెళ్ళి కాపాడుకో నాయనా. నా వరము చేత జన్మించిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మను త్వరలోనే నాలో ఐక్యం చేసుకోబోతున్నాను. ఆమె భర్త గోపయ్య మన్య భూములలో నాచే సృష్టించబడిన మాయా పెద్దపులి చేత ఇదంతయో నాచే నడువబడుతున్న జగన్నాటకం. నా లీలలు కన్నా ఎవరు వశము కాదు. మాయ తెలియతరమా మహిమ గణగ మాయ తెలియతరమా మహిమ మాయా దూబరి మాన్పదలే మాయా దూబరి మాన్పదలే మాయా తీర్చుదలే ఆదిలేలే అంతములేలే ఆదిలేలే అంతములేలే సర్వలోక పరిపాలనలే మాయ తెలియతరమా మహిమ గణగ శ్రీనివాస